ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి స్త్రీ ఎవరు అని అంటే మీరందరూ చెప్పగలుగుతారు, హవ్వ అని. జీవము గల ప్రతి వానికి తల్లి అని చెప్పబడింది ఆమెను గురించి. ఆ జీవము గల ప్రతి వానికి తల్లి అయినటువంటి హవ్వను గురించి కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. దేవుడు తన పోలికలో నరుని సృజించెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను అని ఇక్కడ వ్రాయబడింది. కానీ మొదట దేవుడు ఆదామును సృష్టించి తర్వాత ఆదాములో నుంచి హవ్వను సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హవ్వ మొట్టమొదట స్త్రీ, ఆమె మొట్టమొదటి భార్య, ఆమె మొట్టమొదటి తల్లి ఆమె. కనుక ఎన్నో ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటిది, ఎంతో ఉన్నతమైనటువంటి ఖ్యాతి పేరు కలిగినటువంటి, ఎందుకంటే మొట్టమొదట ప్రాధాన్యత ఆమెకి ఇవ్వబడింది. మొట్టమొదట స్త్రీ ఎవరనంటే స్త్రీ జాతి అంతటికీ కూడా ఆమె. కనుక హవ్వ మొట్టమొదటి స్త్రీ. రెండవది మొట్టమొదటి భార్య కూడా ఆమె. మూడవది మొట్టమొదటి తల్లి కూడా ఆమె. ఆమెకు తల్లి లేదు, కానీ ఆమె అనేకులకు జీవము గల ప్రతి వానికి తల్లిగా ఆమె చేయబడింది. ఎంత ఆధిక్యత అండి! ఈ లోకంలో జీవం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా తల్లి ఎవరనంటే హవ్వే. కనుక ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క సమయంలో దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఆదామును సృష్టించి నేలమంటితో నరుని సృష్టించి జీవవాయువును వదగా అతడు జీవించు జీవాత్మ ఆయను, ప్రాణి ఆయను అనేటువంటి మాటలు లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదాము అతని జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. దేవుని లేఖనంలో మనం చూస్తే ఈమె హవ్వ సాటి అయిన సహకారిగా చేయబడింది. మొట్టమొదటిగా హవ్వ సాటి అయిన సహకారిగా చేయబడింది. దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు భాగాన్ని మీరు చదివితే అక్కడ ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడినాయి ప్రియులారా. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లెన్ను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరులో నుండి తీయబడినది గనుక నారి అనబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె సాటి అయిన సహకారిగా చేయబడింది. స్త్రీని దేవుడు సాటి అయిన సహకారిగా చేశాడు. ఆదాముకు సృష్టించిన తర్వాత ఆదాము ఆ యొక్క ఏదెను వనములో ఉంచి, ఆ వనములో సుందరమైనటువంటి వనములో ఆదాము ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నాడు, చక్కగా నిద్రపోతున్నాడు, మరలా తిరుగుతూ చక్కగా ఆనందిస్తూ ఉన్నాడు. అయితే అతని యొద్దకు ఆకాశ పక్షులను, భూజంతువులను దేవుడు పంపించాడు. ఆకాశ పక్షులు, భూజంతువులు వచ్చినప్పుడు అన్నిటికీ కూడా ఆదాము పేర్లు పెట్టాడు. కాకి అని, పావురమని, నెమలి అని, ఏ పేర్లు అయితే ఆదాము పెట్టాడో ఆ పేర్లు నేటికి మనం పిలుస్తూనే ఉన్నాం ప్రియులరా. అవే పేర్లు ఆ జంతువులకు వాటికి ఉన్నాయి. దేవుని ఆత్మ ద్వారా అతడు వాటికి ఏ పేర్లు పెట్టాలో ఎరిగినటువంటి వాడే దేవుని కుమారుడిగా ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. ఈ రీతిగా జరుగుతున్నటువంటి క్రమములో ప్రతిరోజు కూడా ఆదాము యొద్దకు ప్రతి జంతువు వస్తూ ఉంది, పక్షులు వస్తూ ఉన్నాయి, వాటితో సహవాసం చేస్తూ ఉన్నాడు. కానీ అది ఏది కూడా అతనికి సాటి అయిన సహకారిగా అతనికి లేవు అనేటువంటి విషయాన్ని లేఖనంలో మనం చూస్తాం. ఆదాము జీవితంలో అవన్నీ వస్తున్నప్పుడు వాటితో మాట్లాడుతున్నాడు, ముచ్చటిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాయి. కానీ అతనికి సాటి అయిన సహకారిగా లేనటువంటి లోటును దేవుడు చూచి ఇతనికి సాటి అయిన సహకారిగా చేయాలని అతనికి గాఢ నిద్ర కలిగచేసి అతని ఎముకలలో ఒక ఎముకను, అతని మాంసములో కొంత తీసి దేవుడు ఒక స్త్రీనిగా చేశాడు. ఆదామును చేసినటువంటి మట్టి ముద్ద అక్కడే ఉంది. ఆ మట్టి అదే ఏదెను వనంలో ఉంది. కానీ ఆ ముద్దలోనే మరలా ఇంకొక
స్త్రీగా చేసి ఆయన వద్దకు తీసుకొని రాలేదు. ఒకవేళ అలా తీసుకొస్తే వారు వేరువేరుగా ఉండేటువంటి వారేమో. కానీ దేవుడు ఆదాము ప్రక్కలో నుంచి తీసి అతనికి స్త్రీగా చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకని ఆదాము అంటాడు ఒక పాట పాడుతూ, ఈమె నరునిలో నుంచి తీయబడింది కనుక నారి అనేటువంటి మాటను తెలియజేశాడు. నా ఎముకల్లో ఎముక, నా మాంసములలో మాంసము గనుక నారి అనబడును అని ఆదాము కీర్తన పాడాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, సాటి అయిన సహకారిగా చేశాడు. దేవుడు చేస్తున్నప్పుడు ఆదాము యొక్క తలలో నుంచి తీయలేదు. ఒకవేళ తలలో నుంచి తీసుంటే ఆ స్త్రీ, నేను నీ తలలో నుంచి వచ్చాను కనుక నేను ఏలుబడి చేసేవాడిని అని చెప్పి, ఏలుబడి చేసేదానిగా నేనున్నానని చెప్పి ఆదాముపై ఏలుబడి పెత్తనము చేసేటువంటిదిగా ఉండేది. కానీ అలా అని చెప్పి ఆదాము పాదముల్లో ఉన్నటువంటి ఒక ఎముకలో నుంచి తీయలేదు. ఆదాము పాదములో నుంచి తీసుంటే నువ్వు నా పాద దాసివని చెప్పి అతడు దాసిగా చూసేవాడు. కానీ దేవుడు సాటి అయిన సహకారిగా చేశాడు. తన యొక్క దేవుని యొక్క గ్రంథంలో స్త్రీకి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అందుకనే సాటి అయిన సహకారిగా చేశాడు, హెల్ప్ మేడ్గా చేశాడు. తనతో సమానపు అనుభవాలని స్త్రీకి ఇచ్చాడు. పురుషుని వలె అతనికి ఏ రీతైనటువంటి అనుభవాలు ఉన్నాయో అదే అనుభవాన్ని స్త్రీకి కూడా దేవుడు అనుగ్రహించాడు. సమానత్వాన్ని ఇచ్చాడు. వారిరువురిని సమానంగా చేశాడు. వారు ఒకరిని ఒకరు ప్రేమతో హత్తుకొని వారు జీవించే అనుభవాలు ఉన్నాయి. సాటి అయిన సహకారిగా హవ్వ చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో కొన్ని దినాలు చక్కగా సాగుతున్నాయి. వారి దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా అన్యోన్యంగా సాగుతున్నటువంటి ఆ తరుణములో ముందుకు సాగుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. దేవుడు హవ్వను సాటి అయిన సహకారిగా అందించాడు. రెండవదిగా హవ్వలో ఉన్నటువంటి లక్షణాలు మనం ధ్యానం చేస్తే, హవ్వ బాధ్యతను విస్మరించింది. ఏమిటి వారికి అప్పగించబడినటువంటి బాధ్యతలు అని మనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నరులను చేసి వారిని కొన్ని బాధ్యతలు వారికి అప్పగించాడు. సోమరిగా వారిని ఉంచలేదు. సోమరిగా ఉండటం దేవుని చిత్తము కాదు అని లేఖనము సెలవిస్తుంది. ప్రియులారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ పని లేకుండా, ఏ పని ప్రయాస లేకుండా ఉన్నావంటే అది దేవుని చిత్తం కాదు అని గ్రహించాలి. ఎందుకనంటే దేవుడు సోమరులను వాడుకోడు. దేవుడు తన పనిని అప్పగించాడు. కాసే పనిని, సేద్యము చేసే పనిని ఆదాముకు హవ్వల ఇరువురికి, వారి సాటి అయిన సహకారిగా ఉన్నటువంటి హవ్వకు కూడా అప్పగించాడు. అయితే వీరు బాధ్యతను, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను విస్మరించారు కనుకనే అపవాది, ఆ యొక్క సర్పము ఆ యొక్క ఏదేను తోటలోనికి ప్రవేశించాడు. ఒకవేళ కాపు కాచి ఉంటుంటే అపవాది వచ్చుండేవాడు కాదు. కాపలా కాసే విషయంలో, కాపు కాసే విషయంలో వారు విస్మరించారు గనుక అపవాది లోనికి చొచ్చుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బాధ్యతను వారు విస్మరించారు. ఒకవేళ వీరు పంటలు పండించారు అనటానికి అది కూడా వారు చేయలేదు. ఎందుకనంటే ఆనాడు మీరు చూస్తే దేవుడు ఆ ఏదేను వనాన్ని తడపడానికి దేవుడు ఒక నదినించాడు, యూఫ్రటీస్ నదిని. 4 శాఖలుగా అది చీలింది. 4 శాఖలుగా చీలి అది ప్రవహిస్తున్నటువంటి అనుభవాల్ని మనం లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఈ ఒక నది ఉంది, అది 4 శాఖలుగా చీలి ఆ ఏదేను వనమనంతటిని తడుపుతూ ఉంటే ఆ నీటి ఆవిరి చేత పంటలు పండుతున్నాయి. ఒకవేళ వీరు సేద్యం చేస్తున్నారా అంటే అది కూడా చేయలేదు. చూడండి, వారిరువురు కూడా బాధ్యతలను విస్మరించారు. దేవుడు నీకు ఏదైతే బాధ్యత అప్పగించాడో, దేవుడు నీకు ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా చేయడానికి నువ్వు ముందుకు కొనసాగాలి. ఎవరైనా ఏమనుకుంటారేమోనని, ఎవరైనా నన్ను చూసి ఇలా అనుకుంటారేమో అని నువ్వు సిగ్గుపడుతూ ఉంటే ఆ పనిని చేయకు. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యత, అది పరిచర్య కావచ్చు, అది ఒకవేళ ఏదైనా కావచ్చు. దేవుడు నీకు అప్పగించిన సేవ పరిచర్య కావచ్చు, ప్రార్థించే పని కావచ్చు, దేవుని స్వార్థను చెప్పే పని కావచ్చు. ఏదైనా ఆ పని నమ్మకంగా నువ్వు చేయగలగాలి. ఆ బాధ్యతను నువ్వు చేయాలి తప్ప నీ బాధ్యతను విస్మరించేటువంటి వాడుగా నీవు ఉండడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. హవ్వ తన బాధ్యతను విస్మరించింది కనుకనే పని లేకుండా ఉన్నప్పుడు సోమరుగా ఉన్నటువంటి వాళ్ళని సాతాను పట్టుకుంటాడు. సోమరివాణిని అపవాది వాడుకుంటాడు, దేవుడు వాడుకోడు. కానీ అపవాది సోమరుగా ఉన్నటువంటి వాడిని చూచి వాని వద్దకు వచ్చి
వానిని వాడుకుంటాడు, వాడిని లోబరుచుకుంటాడు, వాడిని స్వాధీనపరుచుకుంటాడు. అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోతాడు. కనుక అతడు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాడు, అపవాది మాటలు వినేటువంటి. అందుకని దేవుని మాటలు వినవలసిన వాడు, దేవుని కార్యాల్లో ముందుకు సాగవలసిన వాడు, దేవుడు అప్పగించినటువంటి పనిని గుర్తెరిగి తన బాధ్యతను నిర్వర్తించవలసినటువంటి వాడు ఎప్పుడైతే బాధ్యతను విస్మరిస్తుంటాడో అతని జీవితంలో నష్టపోతాడు. కనుకనే హవ్వ నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో దీవెనకరంగా ఉండవలసిన ఆమె, ఎంతో ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఆమె జీవితంలో నష్టపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మొట్టమొదటి తల్లి అయినటువంటి తల్లి, మొట్టమొదటి స్త్రీ అయినటువంటి ఆమె, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండవలసిన ఆమె తన జీవితంలో బాధ్యతను విస్మరించడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హవ్వలో ఉన్నటువంటి మూడవ అనుభవాన్ని ఏంటి అని మనం గమనిస్తే ప్రియులారా, హవ్వ ఒంటరిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని ప్రభువు ఎంచి అతని కొరకు సాటి అయిన సహకారిగా ఆమెను చేస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇద్దరు కలిసి ఉండాలి, చక్కగా అన్యోన్యంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని వారితో దేవుడు సెలవిస్తే, ఇక్కడ ఆమె ఒంటరిగా ఉంది. ఒంటరితనంలో ఉండటం బట్టి నేను రాలేనయ్యా నీతో, నువ్వు వెళ్ళని చెప్పుందేమో, నాకు కొంచెం నీరసంగా ఉందందేమో. కానీ సరే నీరసంగా ఉంది కదా అని ఆదాము ఆమె ఎడల కన్సర్న్ చూపించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో. నీ జీవితంలో ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని అపవాది పట్టుకుంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు చెడిపోతాయి, నీ తలంపులు చెడిపోతాయి. ఒంటరిగా నువ్వు రూములో ఉన్నప్పుడు నీ ఫోన్లో చూడకొనని దృశ్యాలు నువ్వు చూస్తావు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు చెడు తలంపులతో నీ హృదయం రేకెత్తుతుంటుంది. కనుక అపవాది ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుంటాడు. నువ్వు ఒకవేళ కుమార్తెవైతే నీ జీవితంలో తల్లిదండ్రులతో, సహోదరులతో కలిసి ఉండాలి. వివాహమైన తర్వాత నీ భర్తతో కలిసి ఉండాలి. తర్వాత ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. ఒంటరిగా ఉండుట దేవుని చిత్తం కాదు. ఒంటరిగా ఉంటే మానవుడు తొంటరివాడవుతాడని దేవుని సేవకుడు చెప్పాడు. కనుక ఒంటరితనం అనేటువంటిది సరైనది కాదు. అతడు ఒంటరిగా ఆ లోన్లీలో అతడు నిరాశలోనికి వెళ్ళిపోతాడేమో. దేవుడు చూచి అది మంచిది కాదు. దేవుడు చేసిన ప్రతి సృష్టిలో ప్రతిదీ మంచిదని చూచాడు. ఆయన చూసినటువంటిది ప్రతిదీ కూడా మంచిదిగా ఉంది. కానీ ఒంటరిగా ఉండడం మాత్రం మంచిది కాదు. కానీ ఈమె ఏం చేస్తూ ఉంది? ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉండడాన్ని చూశాడు అపవాది. ఆమె యొద్దకు వచ్చి అంటున్నాడు, ఇది నిజమా? ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని అపవాది ఎలా బుట్టలో పెడతాడో మీరు చూడండి. వచ్చాడు, ఒక సర్పం మాట్లాడుతూ ఉంది. ఆమె ఏం చేయాలి? ఒకవేళ తన భర్త ప్రేమతో అన్యోన్యముతో ఉన్నట్లయితే, వాళ్ళు చక్కగా దోబూచులాడుకుంటూ ఆనందిస్తున్నటువంటి తరుణంలో తన భర్త స్వరమేదో, తన యొక్క దేవుని స్వరమేదో ఎరిగినటువంటిది కదా. ఈమె ఎవరు నాతో మాట్లాడుతున్నారు, ఈ స్వరం ఏంటి క్రొత్తగా ఉంది అని ఆలోచన చేయాలి. కానీ తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. నేను జ్ఞానిని అని అనుకుంది. కనుకనే నేను ఏదైనా చేయగలను అనుకుంది. ఆమె జీవితంలో నష్టపోయింది. దేవుని లేఖనాల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి కొన్ని మాటలు మీరు చదివితే, నేను జ్ఞానిని నీవు అనుకోనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈమె తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. నేను జ్ఞానిని అనుకుంది. నేను ఎలాగైనా చక్కగా మాట్లాడగలను అనుకుంది. తనతో మాట్లాడుతున్నటువంటి ఆ సర్పముతో మాటలు కలిపింది. సర్పం ఏదో పెద్ద గంట ప్రసంగం చేయలేదండి. దేవుడు ప్రతి చల్లపూట వారితో ముచ్చటిస్తూ వచ్చాడు. ప్రతి చల్లపూట వారి దగ్గరకు వచ్చి ఆదాము హవ్వలతో సహవసిస్తూ వారితో అనేక విషయాలు మాట్లాడుతూ, మీరు ఇలా ఉండాలి, ఈ రీతిగా నడుచుకోవాలి అని అనేకమైనటువంటి విషయాల్ని వారికి ప్రబోధించాడు. కానీ అపవాది ఆ యొక్క ఏదెను వనంలోనికి ఎంటర్ అయ్యి వాడు ఒకే ఒక్క మాట, ఇది నిజమా అన్నాడు. పెద్ద ప్రసంగం చేయలేదు. కానీ ఆమె జీవితం మారిపోయింది. ఈ తోట చెట్ల మధ్య ఫలాలన్నీ మీరు తినమన్నాడు కదా, ఇది తినొద్దని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అని చెప్పి ఆజ్ఞను మీరింది. చెప్పుడు మాటలు వినటం ప్రారంభించింది ఆమె జీవితంలో. చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు చూసి నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి
నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ బంధువులు కానీ ఒంటరిగా చూసి నిన్ను వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగే ఇది నిజమా అని చెప్పి అపవాది ఏ రీతిగా అవ్వను మోసపుచ్చాడో నిన్ను కూడా మోసపుచ్చుతారు. కనుక నువ్వు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకూడదు. దేవుని వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనతో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు కుటుంబంలో ఒంటరిగా ఉన్నావు, నీ భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, నీ బిడ్డలు కాలేజీకి వెళ్ళిపోయారు, అప్పుడు నువ్వేం చేయాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చదువుటం యందు, ప్రార్థన చేయటం యందు, సహవాసమందు మనం ఎదుగుతూ ఉండాలి. అంతేనే కానీ ఒంటరిగా ఉన్నాను కదా అని మొబైల్ చూస్తున్నావు, ఒంటరిగా ఉన్నాను కదని పిన్నిగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి మాట్లాడుతుంటే, అమ్మ వాళ్ళలాగమ్మా వీళ్ళలాగమ్మా అని లేనిపోని విషయాలు, మీ అత్తయ్యగారు అలాగమ్మా, మీ మామయ్యగారు అలాగమ్మా, మీ ఆడబడుచు అలాగమ్మా అని నీ గురించి నీ కుటుంబంలో లేనిపోని చెప్తారు. కనుక అట్లాంటి వాటికి మనం అవకాశం ఇవ్వకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈమె అపవాదికి లోనైపోయింది ప్రియులారా. అపవాదికి లోనైపోయి ఆ చెప్తున్నటువంటి మాటలకు స్వాధీనమైపోయింది. నిజమే, కొన్నిసార్లు చెప్పుడు మాటలు లోకడుపులో దిగిపోయి అది నిజమనుకుంటారు. హవ్వ కూడా ఇది నిజమా, నీవు దేవుని వలె అయిపోతావు. దేవుడు మహిమను ప్రభావాన్ని వారికి ధరింపచేస్తే 8వ కీర్తన 5వ చరణంలో అంటాడు, నీవు నరమాత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటివాడని చెప్తూ దేవుని కంటే కొంచెమే తక్కువగా చేస్తాం. కొంచెం తక్కువగా చేస్తే దేవుడు మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను మహిమను కోల్పోయాను అనుకుంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మహిమను నువ్వు కోల్పోయి, ఆమె అనుకుంది నేను దేవునిగా ఉంటానని. ప్రతిరోజు మహిమ కలిగిన దేవుడు, తాను మాత్రమే నివసించేటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు, తేజస్సు కలిగినటువంటి దేవుడు, ఆయన మీ మధ్య సంచరిస్తున్నాడంటే ఆ మహిమతో నీవు ఉన్నావు అనేటువంటి విషయాన్ని విస్మరించావు. అపవాది కళ్ళబొల్లి మాటలు నీకు చెప్తాడు, నిన్ను నష్టంలో నీకు తీసుకెళ్తాడు, లేనివి ఉన్నట్లుగా వాడు చూపిస్తాడు. మహిమను దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దిగంబరులను తెలుసుకున్నారు. చూడండి, అపవాదికి లోనైపోయింది, ఆ ఫలాలు కోసుకుంది, తినింది, తన భర్తకు కొన్నిచ్చింది, తను కూడా తిన్నాడు. దేవుడు తినవద్దన్నాడు కదా, ఎందుకు తిన్నావు అమ్మాయి? కనుక దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు నడు అని చెప్పి తీసుకుని వెళ్ళాలి. కానీ తను కూడా తెలిసి చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పాడు. పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఆ వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు 10 ఇవ్వలేదు దేవుడు, ఒకే ఒక ఆజ్ఞ, వీరు నా మాట వింటారా, విధేయత కలిగి ఉంటారా అని దేవుడు చూచాడు. వారు అవిధేయత చూపించారు, దేవునికి అవిధేయులుగా జీవించారు. దేవునికి అవిధేయతలుగా జీవించి అపవాదికి లోనైపోయి వారి జీవితాల్ని భ్రష్టపట్టించుకున్నారు, నష్టపరుచుకున్నారు. దేవుడు అనుగ్రహించే దీవెనను, ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారు. ప్రియులారా, అపవాదికి ఒంటరితనంలో ఉండటం వలన చోటు ఇవ్వబడింది. నీ జీవితంలో ఒంటరిగా ఉండడానికి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక సహవాసం కలిగినప్పుడు మన జీవితాలు మేలుతో తృప్తిపరచబడతాయి. దేవుని కృపలో మనం ఎదుగుతాం. ఇంకో లక్షణం ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా, దేవునికి అవిధేయులుగా జీవించారు. దేవునికి అవిధేయతగా జీవించింది. ఆ సర్పము ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తినొద్దని మాకు ఆజ్ఞాపించాడండి, మేము తినము అని చెప్పాలి. కానీ ఆమె ఏం చేస్తుందంటే, చూపునకు రమ్యంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూస్తుంది. ఆ ఫలాన్ని చూచింది, ఆశించింది. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, ఈ 3 కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని లేఖనాల్ని ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించుతావో, విధేయత చూపిస్తే ఆశీర్వాదం ఉంది. వీళ్ళు అవిధేయత చూపించారు. అవిధేయత చూపించింది. తను వచ్చి దేవునికి ఇంత అవిధేయతను చేస్తావా, దేవుని సన్నిధిలో మనం మన హృదయాలను కృమ్మరించి ప్రార్థన చేద్దాం, ప్రభు క్షమిస్తాడు, మనల్ని విమోచిస్తాడు అని చెప్పాలి. కానీ అతడు కూడా ఆ ఫలాలను తినివేశాడు, ఇష్టపూర్వకంగా తిన్నాడు. కనుకనే అతడు నష్టపోయాడు. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తున్నావా అవిధేయమైన కార్యాలు? ఇష్టపూర్వకంగా దేవునికి విధేయత చూపిస్తే నీవు దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటావు. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. నేను చూపించే దేశానికి వెళ్ళుమని చెప్పినప్పుడు అలాగే ప్రభువాని తన దేవుడైతే చెప్పినటువంటి రీతిగా తన యొక్క గమనాన్ని నిర్దేశించుకున్నాడు. బహు సంపన్నుడిగా అతడు తీర్చిదిద్దాడు దేవుడు. దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు దేవునికి విధేయత చూపించడం ద్వారా ఆశీర్వదించబడ్డాడు. విధేయతలో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అయితే వీరు అవిధేయత చేయటం బట్టి వారి జీవితాల్లో ఎంతగానో
నష్టపోయారు. వాటి నుంచి తప్పించలేనటువంటి పరిస్థితి. అనేకులకు దీవెనకరంగా ప్రతివానికి తల్లిగా ఉండవలసినటువంటి ఈమె జీవితంలో ఒక చిన్న పొరపచ్చు ఆమె జీవితాన్ని ఎంతో నష్టానికి తీసుకుని వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆమె ఎన్నో తప్పులు చేయలేదు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, దేవుని మాటను ఖాతరు చేయకపోవటం బట్టి, దేవుని మాటను వినకపోవటం బట్టి, దేవుడు నా మాట వింటారా వినరా నా బిడ్డలని ఒక పరీక్ష పెట్టాడు. మరి ఆ పరీక్షను పెట్టినప్పుడు ఆ పరీక్షలో వారు విఫలమయ్యారు. ఇదిగో అవిధేయత చూపించడం ద్వారా నష్టపోయారు, శపించబడ్డారు. నేల శపించబడింది. దేవుడు మరలా యథాతథిగా వారిని పిలిచాడు. ఆదామా ఎక్కడా అని అడిగితే ఆదాము రావట్లేదు. అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకున్నాడు. అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకుని వారు సిగ్గునెరిగినటువంటి వారుగా అయ్యారు. దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. వారు దిగంబరులమని తెలుసుకున్నారు. మహిమను కోల్పోయారు, ప్రభావాన్ని కోల్పోయారు, దేవుని ఆధిక్యతను కోల్పోయారు. వారికి అర్థం కాలేదు. ఆమె అనుకుంది కళ్ళబొల్లి మాటలు విన్నది. దేవుడిని అంతటి వాడు అయిపోతావు, దేవుని అంత దాని అయిపోతావు అని చెప్పగానే అయ్యో నేను అంతటి ఉన్నతమైన వ్యక్తిని అయిపోవాలనుకుంది. దేవుడు నేను అంత ఉన్నతమైన వ్యక్తిగా చేశాడనే విషయాన్ని విస్మరించింది. ప్రతిరోజు సమీపించరాని తేజస్సులో నివసించేటువంటి ప్రభువు వారితో మాట్లాడుతుంటే ఆ మహిమ కలిగిన ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి వీరు ఈరోజు ఆదామా ఎక్కడ అంటే నేను చెట్టు చాటున్నాను ప్రభువా అని చెప్పవలసిన పరిస్థితులు వచ్చినాయి. హవ్వ ఎక్కడ అంటే ప్రభువా నేను నీ అద్దుటికి రాలేకపోతున్నాను ప్రభువా అని చెప్పలేని స్థితిలోనికి వారు వచ్చారు. చూడండి ప్రియ సహోదరి సహోదరుల, ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో అవిధేయత చూపిస్తున్నావా, విధేయత చూపిస్తున్నావా? దేవుని మాటలకు, దేవుని సేవకుల మాటలకు విధేయత చూపించడం ద్వారా, దేవుని సేవకుల ద్వారా ప్రభువే మాట్లాడుతున్నాడు కనుక దేవుని మాటలకు నువ్వు విధేయత చూపించడం ద్వారా నీవు దీవించబడతావు. దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా నీకు ఆశీర్వాదం ఉంది, నీకు మేలు ఉంది. కనుక వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం పురుకొల్పుకొని మన హృదయాలను సిద్ధపరచుకుని ముందుకు వెళదాం. ఆశీర్వాదాన్ని సొంతన చేసుకుందాం. వారి జీవితంలో వారు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను చేసింది అవిధేయత, నువ్వు తినవద్దన్న ఫలాన్ని మేము తిన్నాం, అందుకనే నీ వద్దకు రాలేకపోతున్నాం ప్రభువా అని ఉంటే సరిపోయేది. వారు ఏం చేస్తున్నారంటే నేరాలు ఒకరి మీదకు ఒకరు మోపుతున్నారు. చూడండి, పాపం వలన భయం వచ్చింది. పాపం వలన ఇంకేం చేస్తున్నారంటే నేను చేయలేదని అభాండాలు వేస్తున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. వారు మేము జ్ఞానులు అనుకున్నాం. ఇప్పుడు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే అంటున్నాడు. అతడు ఉద్దేశపూర్వకంగా తినలేదా? అతడు ఇష్టపూర్వకంగా తినలేదా? తిన్నాడు. ప్రభువా పొరపాటైంది, క్షమించిన ఆయన అని అవిధేయత ఒప్పుకుంటారేమో అని ప్రభువు అడుగుతున్నాడు. ప్రభువుకు తెలుసు వారు ఏం చేశారో ఆ విషయాలన్నీ కూడా సమస్తం ఎరిగినటువంటి దేవుడు కదా, ఆయనకు తెలుసు. అయితే వారి నోట నుండి ప్రభువా మేము అవిధేయత చేశాము, మేము ఈ తప్పు చేశాము, నువ్వు తినవద్దన్న ఫలాన్ని తిన్నాము, దయతో క్షమించు స్వామి అని ప్రాధేయపడతారేమో, క్షమాపణ కోరతారేమో, అవిధేయతను ఒప్పుకుంటారేమో అని ప్రభు చూచాడు. కానీ వారు ఒప్పుకోకుండా కప్పుకుంటూ ఒకరి మీద ఒకరు స్త్రీని అడిగితే ఈ సర్పమే అని చెప్పాడు. అందుకనే ప్రభువు నిన్ను బట్టి నేల శపించబడిందని ఆదాము చెప్పాడు. నువ్వు మట్టి కనుక మన్నైపోతావు అని చెప్పాడు. నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా చెమటోడ్చి ఆ యొక్క ఫలాలు తింటావు. అవిధేయత చేసింది మానవుడు, శాపాన్ని అనుభవించింది భూమి. నిన్ను బట్టి నేల శపించబడింది. చూడండి, రెండవది, ఇప్పుడు కాళ్ళతో పాకేటువంటి సర్పము నేలను పొట్టతో ప్రాకవలసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అది మన్ను తినేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అప్పటి వరకు అది ఫలాలు తిన్నదేమో, ఆకుకూరలు అలాంటివి తినిందేమో, కానీ ఈ రోజున ఈ సర్పము మన్ను తినేటువంటి పరిస్థితికి వచ్చింది. దేవుని శాపాన్ని వచ్చింది. స్త్రీని నీవు తినవద్దని ఆజ్ఞాపించిన ఫలాన్ని తిన్నావు గనుక మీరు ఫలించి అభివృద్ధి చెందండి, సంతోషించండి అని చెప్పాను నేను. అయితే మీ యొక్క గర్భవేదనను, ప్రసవ వేదనను రెట్టింపు చేస్తున్నాను అన్నాడు ప్రభు. ప్రసవ వేదన దేవుడు పెట్టాడు. ఎన్నో పరిస్థితులు ఆమె జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ రీతిగా మొదటగా ఉండవలసిన అనేకలకు జీవము కలిగినటువంటి వారికి తల్లిగా ఉండవలసినటువంటి ఈమె జీవితంలో ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపాన్ని లోకంలోకి తీసుకొచ్చింది. ప్రియ సహోదరి, నీవు దేవుని ఆజ్ఞ బరువైంది కాదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుణ్ణి ప్రేమించడం వలన, దేవుణ్ణి ప్రేమించమని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అవి భారమైనవి కావు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఆయన మనం ఆజ్ఞలు గైకొనటమే ఆయనను ప్రేమించుట. కనుక ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుణ్ణి మనం ప్రేమించిన వారం అవుతాం. అవి పెద్ద కష్టమైనవి కాదే. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. నా భారము సులువైందన్నాడు, నా కాడి తేలికైందన్నాడు.
ఆయన నీ మీద పెద్ద పెద్ద బరువులు పెట్టి నేను అణిచివేసేవాడు కాదు. నీవు మోయగలిగినటువంటి సులువైనటువంటి ఆ భారాన్ని నీ మీద ఉంచేవాడు. కనుక అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించుకొని హవ్వ జీవితంలో అనేకములకు జీవము కలిగినటువంటి ప్రతివానికి తల్లిగా ఉండవలసినటువంటి ఆమె జీవితంలో ఆమె దేవుని మాటను ధిక్కరించడం బట్టి, అవిధేయతను చూపించడం బట్టి నష్టపోయింది. ఎంతో గొప్ప ఆశీర్వాదానికి కారకురాలైనటువంటి తల్లి, మొట్టమొదటి తల్లి, మొట్టమొదటి భార్యగా ఉన్నటువంటి ఆమె జీవితంలో ఈ యొక్క మాటను కోల్పోవడం బట్టి వారు ఆ తోట నుండి గెంటివేయబడ్డారు. అక్కడ అగ్ని జ్వాలలను, ఖడ్గ జ్వాలలను దేవుడు కావలా ఉంచవలసి వచ్చింది. ప్రియ సహోదరి, దేవుని మాట విధేయత చూపించడం వలన ఎంతో దీవెన, ఆశీర్వాదం ఉంది. కనుక ఈ మాటలు ఉన్నటువంటి నీ జీవితంలో హవ్వ మనకు కొన్ని విషయాల్లో మాదిరిగా ఉంది. దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేద్దాం. తల ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవం గల ప్రతివానికి తల్లి అయినటువంటి హవ్వలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించడానికి నువ్వు కృపనిచ్చావు. ఆమె సాటైన సహకారిగా చేయబడిందని, బాధ్యతలను విస్మరించిందని, మేము బాధ్యతలను విస్మరించకుండా నాయన ముందుకు సాగడానికి నీ కృపనివ్వండి ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ మాటలు మా వినికుల్లో దీవించండి. నాయన నీ యందు విధేయత కలిగి జీవించడానికి, నాయన నీవు చెప్పినటువంటి మాటలకు లోబడి ముందుకు సాగడానికి నీ కృపనివ్వండి. ఆమె అపవాదికి లోబర్చి పడిపోయేది ప్రభువా. ఎదుగో నాయన మేము నీ ఆత్మకు లోబడి ముందుకు సాగడానికి నీ కృపనివ్వండి. ఈ మాటలు మా వినికిలో దీవించండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి. అవ్వవలే నాయన నీ ఆజ్ఞను ధిక్కరించేవారుగా కాక నీ మాటకు విధేయత చూపించి దీవెనలు, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.